నమస్తే, వెల్కమ్ టు మాన్సీ ఫ్యామిలీ ఫస్ట్. సో అఖిల గారు, ఫీటల్ మెడిసిన్ అంటే జ్ఞానకాలజిస్ట్ చదువుకున్న తర్వాత వై యూ వెంట్ త్రూ ఫీటల్ మెడిసిన్, ఎందుకని ఇది చూస్ చేసుకున్నారు? నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది. సో మోస్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్స్ మీ దగ్గర వచ్చేవాళ్ళు ఎవరు పేషెంట్స్? మాకు ఏజ్ గ్రూప్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు సపోర్టివ్ సిస్టమ్ ఎవరు ఉంటారు? అంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వస్తుందా, లేకపోతే మీరిద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారా? ఏ విధంగా సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది? అటు సమాజాన్ని సేవలు అందిస్తూనే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ భాగస్వాములుగా చక్కగా వాళ్ళ ఫ్యామిలీ టైం, వాళ్ళ జర్నీ, వాళ్ళ బాండింగ్, ఇలాంటి ఇంకెన్నో అంశాలపై మాట్లాడుకోవడానికి మనతో పాటు రెడీగా ఉన్నారండి ఇద్దరు కపుల్స్. మరి పరిచయం చేసుకుందామా? నమస్కారం అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ. ఇటు క్యారియర్ పరంగా మరియు ఇటు ఫ్యామిలీ టైంగా మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? తను షీఈ్ సెకండ్ జనరేషన్ డాక్టర్, తన పేరెంట్స్ కూడా డాక్టర్సే. సో వాళ్ళని చూస్తూ పెరిగింది కాబట్టి షీ అండర్స్టాండ్స్ హౌ టు బ్యాలెన్స్ బోత్ ప్రొఫెషనల్ ఇంకా పర్సనల్ లైఫ్. అండ్ తన సపోర్ట్ ఉంటుంది కాబట్టి నాకు కూడా ఎప్పుడు ఇబ్బంది ఏమీ అనిపించలేదు. అండ్ పేషెంట్స్ ఫస్ట్ అనేది విషయం అనేది మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని అర్థం చేసుకుంటే అందరికీ ఈజీగా ఉంటుంది. ఎస్పెషలీ మాకు వర్క్ గోయింగ్ వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది. సో దే నో దట్ వీ హ్యావ్ టు గివ్ దట్ ప్రిఫరెన్స్. అందుకని మాకు వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ అంతా ఉండడంతో మేము బాగానే మేనేజ్ చేస్తున్నాం. గ్రేట్. అఖిల గారు, మరి మీరు చెప్పండి. ప్రయారిటీస్ ఇంకా ప్లానింగ్ అండి. హౌ డూ ప్లాన్ థింగ్స్, ఇంకా సపోర్ట్ ఫ్రమ్ హస్బెండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫ్యామిలీ ఫస్ట్ అనేసి అనుకుంటాం, కరెక్టే. మరి డాక్టర్స్ వృత్తిలో ఉన్నారు మీరిద్దరు, పేషెంట్స్ ప్రయారిటీ ఇవ్వడం అనేది ముఖ్యమైన విషయమే. మరి అలాంటప్పుడు ఫ్యామిలీ టైం ఏ విధంగా తీస్తారు? ఇట్స్ ద సేమ్ థింగ్, బ్యాలెన్స్ ఉండాలి. వెన్ ఒక్కొక్కసారి పేషెంట్స్ కమ్ ప్రయారిటీలో ఉంటుంది, బట్ ఫ్యామిలీ కూడా స్మాల్ ఈవెంట్స్ కూడా అటెండ్ అవుతూ దానికి కూడా ప్రయారిటీ ఇస్తూ వీ షుడ్ మేక్ సమ్ టైమ్. ఇంకా అంటే అంత బిజీ లైఫ్లో కూడా, అంత బిజీ షెడ్యూల్ నుంచి కూడా మీరు ఫ్యామిలీ టైం తీయడం అనేది కష్టమైన పనినా, లేకపోతే ఇట్స్ డిఫికల్ట్? చాలా కష్టం. వీ మస్ట్ మేక్ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుందండి, బికాస్ అలాగే మొత్తం లైఫ్ అంతా వీలు పడదు. సో ఏదో ఒక పాయింట్లో మనం లిమిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వర్క్ అనేది. సో అక్కడ లిమిట్ చేసుకొని మిగతా ఏ టైం దేనికి అనేది మనం ముందే డివైడ్ చేసుకోగలిగితే ఇట్ బికమ్స్ ఈజియర్ లేటర్. స్టార్టింగ్లోనే దాన్ని అలవాటు చేసుకోవడం మొదలు పెట్టాలి. ఫ్యామిలీ టైం ఫ్యామిలీకి మాత్రమే కేటాయించడం, ప్రొఫెషనల్లీ ఉన్నప్పుడు ఇంకా కంప్లీట్ మన మైండ్ కూడా అక్కడే ఉంచడం అనేది ఇంపార్టెంట్. సో ఏదో ఒక గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనం దాన్ని ఇమీడియట్గా రియలైజ్ అయ్యి ఈ టైం దానికి ఇస్తే బెటర్గా ఉంటుంది. ఇంత సపోర్టివ్గా, ఇంత అండర్స్టాండింగ్గా ఉన్నారు. మరి మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఇట్స్ అన్ అరేంజ్ మ్యారేజ్ అండి. సో కార్తిక్ గారు, మీరు చెప్పండి. నేను డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నాను, నాకు వైఫ్ డాక్టర్గా రావాలనేసి మీరు కోరుకున్నారా? మరి ఎలా పరిచయం అయ్యారు? త్రూ పేరెంట్సే పరిచయం అయింది. బట్ ఎప్పుడు ఇలా డాక్టర్నే చేసుకోవాలన్న ఆలోచన ఉండదు. బట్ అలా కుదిరింది మాకు. పేరెంట్స్ మేబీ అనుకున్నారేమో ఇట్ హెల్ప్స్ మీ హ్యాండిల్ మై ఫ్యామిలీ లైఫ్ బెటర్ అని, అందుకే అట్లా కుదిరింది. అఖిల గారు, మీరు చెప్పండి. మీకు ఎప్పుడైనా డ్రీమ్ ఉండేనా, లైక్ ఈవెన్ మై హస్బెండ్ షుడ్ బి అ డాక్టర్ అన్నట్టుగా? అంటే ఐఎమ్ సెకండ్ జనరేషన్ డాక్టర్. మా ఫాదర్, మై బ్రదర్, ఎవ్రీవన్ ఈజ్ అ డాక్టర్ ఇన్ ద ఫ్యామిలీ. సో సీయింగ్ దెమ్, ఈవెన్ ఐ వాంటెడ్ అ డాక్టర్ హస్బెండ్ బికాజ్ మోర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, సేమ్ ప్రొఫెషన్. అండ్ అట్లా కుదిరింది కూడా. సో బేసికల్లీ ఇట్స్ అన్ అరేంజ్ మ్యారేజ్ అంటారు. సో ఎలా పరిచయం అయింది, ఫస్ట్ సైట్ అండ్ ఆల్? యూ కెన్ షేర్ అస్ విత్ అవర్ వ్యూయర్స్. స్పెషల్గా అయితే ఏం లేదండి. లైక్ ఎవ్రీవన్, పేరెంట్స్కి వన్స్ ఒకరికొకరు తెలిసిన తర్వాత దే ఇంట్రడ్యూస్డ్ అస్. ఇట్లా ఫస్ట్ మీట్ అయ్యి ఒకరిని మాట్లాడడానికి దే జస్ట్ టుక్ అస్ టు అ రెస్టారెంట్. అక్కడ ఫ్యామిలీ మేమందరం కలిసాము. సో అక్కడ కలిసి దెన్ వీ జస్ట్ స్పోక్ టు ఈచ్ అదర్ ఫర్ సమ్ టైమ్.
అండ్ దెన్ రెస్ట్ ఇంకా పేరెంట్స్ టుక్ ఇట్ ఫార్వర్డ్. అంటే ఫస్ట్ టైం కలవగానే సి ఐ హ్యావ్ దిస్ షెడ్యూల్, నేను కొంచెం బిజీ ఉన్నప్పుడు మీరు చూసుకోండి, మీరు బిజీ ఉన్నప్పుడు ఇలాంటి ఒప్పందం లాంటివి ఏమైనా చేసుకున్నారా? లేదు, దిస్ కమ్స్ విత్ ద మెడికల్ బ్యాక్గ్రౌండ్. ఆ ప్రొఫెషన్లో వీ కెన్ అండర్స్టాండ్ హౌ థింగ్స్ హాస్పిటల్లో ఎలా ఉంటుందో తెలుస్తూ ఉంటుంది. సో వెన్ హీ ఈస్ నాట్ రెస్పాండింగ్ ఆర్ వెన్ హీ ఈస్ నాట్ ఆన్సరింగ్ కాల్స్, ఐ కెన్ అండర్స్టాండ్ హీస్ ఇన్ కేస్లో ఉన్నాడేమో, హీల్ కాల్ ఆఫ్టర్ ద కేస్ అని ఆ అండర్స్టాండింగ్ మేబీ దట్ ప్రొఫెషన్ ఓన్లీ విల్ గివ్ అస్. అంటే సేమ్ ప్రొఫెషన్ కాబట్టి అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతుంది. ఈజియర్. చెప్పుకోకపోయినా ఆ విషయాలు మాకు అర్థం అవుతూ ఉంటాయి వెన్ వన్స్ వీ కీప్ సీయింగ్ ఎవ్రీబడి ఇన్ ద హాస్పిటల్. సో అట్లా పేషెంట్. మేడం గారు ఫీటల్ కన్సల్టెంట్గా ఉన్నారు కాబట్టి పెద్దగా నైట్ కాల్స్ ఏమి రావు. సో మీకు ఎమర్జెన్సీ నైట్ కాల్స్ వచ్చినప్పుడు, ఫ్యామిలీ టైం ఉన్నప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు? తను కూడా ఇనిషియల్ డేస్లో షీఈస్ డన్ అ లాట్ ఆఫ్ నైట్ డ్యూటీస్. సో దాంతో తన ఇంట్రెస్ట్ సబ్ స్పెషాలిటీస్లో వెళ్ళింది, ఐవీఎఫ్లో, దెన్ వీటల్ మెడిసిన్లో షీ గాట్ ఇంట్రెస్టెడ్ అండ్ దానిలో షీ హాస్ డన్ సమ్ ట్రైనింగ్ ఫెలోషిప్స్ చేసుకొని షీ ఎంటర్డ్ ఇన్ టు దట్ ఫీల్డ్. బిఫోర్ దానికన్నా ముందు ఐ యూస్ టు డూ ఆల్మోస్ట్ 11 నైట్ డ్యూటీస్ పర్ మంత్. సో ఐ వాజ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ ఐ యూస్ టు బీ ఇన్ ద హౌస్ అంతే. సో అనిపించింది అప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఉండదేమో అన్నట్టుగా. అందుకని ఐ చూస్ సమ్ అదర్ స్పెషాలిటీ వేర్ నాకు ఫ్యామిలీ కూడా అండ్ ప్రొఫెషన్ కూడా ఉండేలాగా చూసుకున్నాను. సో అంటే ఇలాంటి ఎప్పుడన్నా సరే థాట్స్ అన్నా సరే ఇలాంటి నేను చేయాలి అనుకుంటున్నాను అని అన్నప్పుడు మీరు సార్ దగ్గర నుంచి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? హీ ఈజ్ ఆల్వేస్ సపోర్టివ్. వాట్ ఎవర్ నాకు ఏది నచ్చితే అది చేయమంటారు ఫస్ట్. మీరు చెప్పండి అఖిల్ గారు, లైక్ అఖిల గారు ఎప్పుడన్నా సరే బిజీగా ఉన్నారు, మీకు ఒక బాబు ఉన్నాడు, 3 years బాబు, డెఫినెట్లీ హీ నీడ్స్ అ పేరెంట్, తను లేకపోతే మీరు ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ విల్ గెట్ అన్ ఎమర్జెన్సీ, ఆ టైంలో ఏం చేస్తారు? అంటే మా కెరియర్ ఇప్పుడు ఒక స్టేజ్లో ఉంది వేర్ ఐ కెన్ హ్యావ్ మై కొలీగ్స్ టు లుక్ ఆఫ్టర్ వెన్ ఐఎమ్ నాట్ అవైలబుల్. సో జూనియర్స్ కొలీగ్స్ కానీ ఉన్నారు. సో బిఫోర్ తన మళ్ళీ రెస్పాండ్ అయ్యి ఇంటికి వచ్చేంత టైం అయితే అలా ఉండేలా అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. సో బిఫోర్ వీ హ్యాడ్ కిడ్ మేము ఇవన్నీ ఆలోచించుకొని వీ మేడ్ సమ్ చేంజెస్ వర్క్ పరంగా అవన్నీ చూసుకున్నాము. ఒకవేళ తనకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో గ్యాప్ వచ్చింది. సో ఇమీడియట్లీ వర్క్ వెళ్ళగానే డెఫినెట్గా తన ప్రెషర్ అంతా ఎక్కువగానే ఉంటుంది. సో ఇంట్లో సపోర్ట్ కానీ, నానీ సపోర్ట్ అండ్ వర్క్ ప్లేస్లో కూడా కొలీగ్స్ దగ్గర నుంచి సపోర్ట్ అన్ని నేను ముందే మాట్లాడి పెట్టుకొని మేక్ షూర్ ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ హెల్ప్ తీసుకునేలాగా నేను ముందు మాట్లాడుకునేవాళ్ళు. ఓకే, అంటే ఇక్కడ ఫ్యామిలీ కాకుండా మీ కొలీగ్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తారన్నమాట. ఎవ్రీబడి అన్ని విధాలుగా సపోర్ట్ అవసరం ఉంటుందండి. నాట్ ఓన్లీ దిస్, కొలీగ్స్ అండ్ ఎవ్రీ వన్ ఆల్సో ప్లే ఎ మేజర్ పార్ట్. అంటే వాళ్ళతో సపోర్టివ్గా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోగలిగితే అందరం ప్రాపర్గా వర్క్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎట్లాగూ ఎక్స్పీరియన్స్ పెరిగి సీనియారిటీ పెరుగుతుంటే సో కొంచెం వర్క్ లోడ్ కూడా తక్కువ చేసుకుంటాము. మనం ముందున్నట్టుగా అట్లా వర్క్ చేసుకోవడానికి వీలు అవ్వదు. సో అలా కూడా వీ హ్యావ్ టు లిమిట్ అవర్ వర్క్ అండ్ దెన్ వేరే వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇస్తూ ఉండాలి. సో జూనియర్స్ they will be very enthusiastic in doing some works. వాళ్ళు స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో నేర్చుకోవాలని, ఎక్కువ వర్క్ చేయాలని, సర్వ్ చేయాలని వాళ్ళకు ఉంటుంది. సో ఆపర్చునిటీ అనేది వన్ ఆఫ్టర్ ద అదర్ అట్లా వెళ్తూ ఉండాలి. మనమే కంప్లీట్గా అక్కడ ఉండగలిగితే వాళ్ళకంత ఆపర్చునిటీ కూడా రాదు. సో నా సీనియర్స్ నాకు అట్లా నేర్పించారు. ఐ పాస్ ఆన్ టు ఎనీబడి జూనియర్స్ హు ఆర్ కమింగ్ టు మై హాస్పిటల్ సేమ్ డే. సో అఖిల గారు, ఫీటల్ మెడిసిన్ అంటే జ్ఞానకాలజిస్ట్ చదువుకున్న తర్వాత వై యూ వెంట్ త్రూ ఫీటల్ మెడిసిన్, ఎందుకని ఇది చూస్ చేసుకున్నారు? నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది డూయింగ్ అల్ట్రాసౌండ్స్ త్రూ ద ప్రెగ్నెన్సీస్ అండ్ బీయింగ్ ఐఎమ్ లైక్ అ ఫీటస్ డాక్టర్ అనమాట, డాక్టర్ ద ఫీటస్. సో అన్బార్న్కి కేర్ ఇవ్వడం అనేది ఐ ఫెల్ట్ ఇట్ వాస్ మోర్ ఎగ్జైటింగ్ దెన్ గివింగ్ కేర్ టు ద ప్రెగ్నెన్సీ. So I felt fetal medicine is one for me. సో గర్భిణీలు ఆడవాళ్ళు చాలామంది, అంటే కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. మరి ప్రతి గర్భిణి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం పాటించాలి? రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాగానే జస్ట్ గో ఫర్ స్కాన్, ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్స్,
moderate to mild to moderate amount of exercise అలా చేస్తూ న్యూట్రిషన్ ప్రాపర్ న్యూట్రిషన్ అన్ని మెడికేషన్స్ తీస్తూ దే షుడ్ బీ కేర్ఫుల్ ఎనీ మైల్డ్ సిమ్టమ్స్ ఏమీ అనిపించినా కానీ జస్ట్ కన్సల్ట్ డాక్టర్ బిఫోర్ టేకింగ్ ఓన్ డెసిషన్స్. సో మీరు ఫిటల్ మెడిసిన్ తీసుకోవడానికి అంటే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి సార్ తోటి పర్మిషన్ లాంటి అన్నా లేకపోతే సపోర్ట్ కోసం అన్నా లేకపోతే ఏ విధంగా అన్నా సరే థాట్ షేర్ చేసుకోవడం అనేది చేసుకున్నారా? ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ తన్నే అడిగాను. హీ టోల్ నీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే దట్ యూ క్యాన్ గో అని. దెన్ ఐ వెంట్ అండ్ ఈవెన్ మై బాస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఐ వెంట్ ఇన్ టు ఫీటల్ మెడిసిన్, డాక్టర్ శ్రీనాథ్ గారు అని. సో హీ మేడ్ మీ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫీటల్ మెడిసిన్ సబ్జెక్ట్. సార్ మీరు చెప్పండి, యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ యు ఆర్ స్పెషలిస్ట్ ఇన్ ఎల్బో, రిస్ట్ అండ్ షోల్డర్, రైట్? సో స్పెషల్లీ చాలామంది జాగ్రత్తలు తీసుకోవాలంటే చేతికి నొప్పి కదా అనేసి లైట్ తీసుకుంటుంటారు. వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ చేస్తారు? ఏ పెయిన్ కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదండి. ఇమీడియట్గా ఫస్ట్ డే వచ్చినప్పుడు యూ కెన్ వెయిట్ అవుట్ 1 day అండ్ సీ, రెస్ట్ తీసుకొని ఆ జాయింట్కి కానీ చేయి కానీ ఆ రోజు రెస్ట్ ఇచ్చి చూసి నెక్స్ట్ డే అలాగే పెయిన్ కంటిన్యూ అవుతున్నట్లయితే మాత్రం డెఫినెట్గా హాస్పిటల్కి విజిట్ చేయాలి. వాళ్ళు ఏదన్నా ప్రాబ్లమ్ని స్టార్టింగ్లోనే మనం గుర్తించగలిగితే ఆర్ వాళ్ళ గైడెన్స్ ఇవ్వగలిగితే ఏంటంటే ఫర్దర్ డ్యామేజ్ వాళ్ళు సొంతంగా చేసుకోకుండా వీలవుతుంది. సో 100% యూ మస్ట్ విజిట్ ఎ స్పెషలిస్ట్. ఆ స్పెషలిస్ట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత డూస్ అండ్ డోంట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని టెస్ట్లు అయిన తర్వాత. కొన్నిసార్లు జస్ట్ మెడిసిన్ సరిపోకపోవచ్చు, జస్ట్ ఎక్సర్సైజ్ సరిపోకపోవచ్చు, రెస్ట్ సరిపోకపోవచ్చు, సర్జరీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ప్రొఫెషనల్స్, అథ్లీట్స్, స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళందరికీ కామన్గా ఆపరేట్ చేస్తూ ఉంటాము. ఈ షోల్డర్ పెయిన్స్, ఎల్బో పెయిన్స్ అన్నీ ఎక్కువ కామన్గా వాళ్ళకే వస్తూ ఉంటాయి అన్నమాట. డే టు డే ఉండే వాళ్ళకంటే వీ సీ మోస్ట్ ఆఫ్ దెమ్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ దీస్ కండిషన్స్. సో ఎనీ స్మాల్ ప్రాబ్లం కూడా ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు విజిట్ ఎ డాక్టర్ అండ్ దాని నుంచి క్లియరెన్స్ తెచ్చుకుంటే మనం ఇంకా టెన్షన్ లేకుండా అన్ని పనులు చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్స్ మీ దగ్గర వచ్చేవాళ్ళు ఎవరు పేషెంట్స్? మాకు ఏజ్ గ్రూప్స్ కంప్లీట్లీ ఎల్డర్లీ ఉంటారండి, విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్. ఏజ్ మీద పడడంతో జాయింట్స్ అన్నీ అరిగిపోవడం కానీ స్ట్రెయిన్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. బాడీలో కూడా వాళ్ళకి కరెక్ట్గా న్యూట్రిషన్ అది సరిగా లేక వైటమిన్స్ డెఫిషియన్సీస్ ఉండడంతో వాళ్ళకి ఏమవుతుందంటే బోన్ క్వాలిటీ అది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇన్ని రోజులు వాళ్ళ లైఫ్లో వాళ్ళ ప్రొఫెషన్ కానీ ఏదో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి హెల్త్ మీద పెద్దగా వాళ్ళు దానిపైన దృష్టి పెట్టరు. సో బై ద టైం వాళ్ళు రిటైర్ అయ్యే స్టేజ్కి అవన్నీ వచ్చేటప్పటికి దే డెవలప్ ఎ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనమాట. సో ఎక్కువ ఎల్డర్లీ పీపులే వస్తారు. స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్ ఏమో మనం ఎక్కువ యంగర్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం, ఎక్కువ ఆటలు ఆడేవాళ్ళు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు. సో వాళ్ళలోనే ఎక్కువ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్ కానీ జాయింట్ ఇంజురీస్, లిగమెంట్ ఇంజురీస్ చూస్తూ ఉంటాం. అంటే ఈ ఇంజరీస్ అన్నారు మీరు, స్పోర్ట్స్ ఇంజరీస్ అంటున్నారు ప్రత్యేకించి. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అన్నా లేకపోయినా సరే చాలామంది అబ్బాయిలు అండర్-16, అండర్-18 క్రికెట్ మ్యాచెస్ ఆడుతుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇంజరీస్ అవుతుంటాయి. మరి ఆ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారా? డెఫినెట్గా ఉంటారండి. డ్యూరింగ్ దిస్ టైమ్ వీ సీ ఆల్ సార్ట్స్ ఆఫ్ పేషెంట్స్ అనమాట. చిన్నపిల్లల్లో వాళ్ళకి ఇమీడియట్ ఇంజరీస్ కూడా అవుతూ ఉంటాయి. ప్రొఫెషనల్గా ఇన్ని రోజులు వాళ్ళ ట్రైనింగ్ లేక ఓన్లీ సమ్మర్ క్యాంప్స్లోనే ఆ ట్రైనింగ్ అవి స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో సడన్గా అంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ అంత ఇంటెన్సిటీ ఆఫ్ స్పోర్ట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి. సో దే కీప్ కమింగ్ టు అస్ పెయిన్ అనే కంప్లైంట్తో వస్తారు. మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆడేటప్పుడు అంత సడన్గా స్పోర్ట్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎట్లా ఉండాలి, ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ముందు మనం చేసుకోవాలి, డైట్ తీసుకోవాలన్న దానిపైన కూడా మనము వాళ్ళకి సజెషన్స్ చేస్తూ ఉంటాం. సో మీ ఇద్దరు కలిపి ఎప్పుడన్నా బెస్ట్ డాక్టర్ కపుల్ అనేసి చక్కటి కాంప్లిమెంట్ ఎప్పుడు మర్చిపోని ఒక చక్కటి కాంప్లిమెంట్ ఎప్పుడన్నా వచ్చిందా? ఏందది? యూజువల్ ఇంకా ఆ స్టేజ్కి మేము వచ్చినట్టు మేము అనుకోవట్లేదు. సో ఇట్స్ ఎ లాంగ్ వే టు గో. యా, సో మా ప్రయత్నం ప్రొఫెషన్ మీద ధ్యాస ఉంది. ఒకవేళ అలాంటి సజెషన్ ఏమన్నా అవార్డు వస్తే విల్ బీ హ్యాపీ. మీరు ఇంత ఇద్దరు ఒక బెస్ట్ కపుల్గా
సపోర్టివ్గా అండర్స్టాండింగ్గా ఉంటున్నారు. దీనికి ఏమైనా స్పెషల్ మంత్ర ఉందా? ఏం లేదండి. ఆ, మాకు అలా కుదిరిందని అనుకోవాలా అంతే. సో వీ కీప్ టాకింగ్ ఎ లాట్ టు ఈచ్ అదర్. ఏదైనా చేసే ముందు కానీ ఏం చేయబోతున్నా ముందు అన్నీ కూడా మేము ముందు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. సో ఐ నో తను ఎట్లా అర్థం చేసుకుంటుంది అనే విషయం తెలుసు కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ డిస్కసింగ్ విత్ హర్. అండ్ డెఫినెట్గా ఇన్పుట్స్ అవన్నీ కూడా వాల్యూ చేస్తూ ఉంటా. సో దట్ వే ఇద్దరికి సెట్ అవుతుంది. ఇట్లా తనేం అంటే చూసుకున్నట్లయితే మీ ప్రొఫెషన్ డిఫరెంట్ అండ్ సార్ ప్రొఫెషన్ డిఫరెంట్. మరి ఇద్దరికి కామన్ టాపిక్ లాంటివి ఏదైనా? అంటే బోత్ డిఫరెంట్ ప్రొఫెషనే కానీ వీ హ్యావ్ లిటిల్ ఓరియంటేషన్ ఉంటుంది. ఆర్థోపెడిక్స్ అంటే ఇలా ఉంటుంది, గైనకాలజీ అంటే ఇలా ఉంటుంది అని హీ నోస్. ఒక 10-20% ఆఫ్ అవర్ డిస్కషన్ విల్ బీ అబౌట్ హాస్పిటల్ అని అంతే. కానీ దాని తర్వాత ఎక్కువ ఫ్యామిలీ, మా ఇంట్లో చేయాల్సిన విషయాలు కానీ ఫ్యూచర్ ఏంటి అని దానిపైనే ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. సో అది ఎట్లా మేక్ షూర్ అది అక్కడే వదిలేసి వద్దామా అని ప్లాన్ చేస్తాం. సో ఆ టెన్షన్స్ అన్నీ మళ్ళీ ఇంట్లో తెచ్చుకొని ఐ డోంట్ థింక్ వీ కెన్ బీ హ్యాపీ దట్ వే. సో మేము ఎప్పుడైనా సరే ఇంట్లో పెద్ద డిస్కషన్ దాని గురించి వర్క్ రిలేటెడ్ చేయము. సో మేబీ ఒక 10-20% ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమైనా జరిగినా నాలెడ్జ్ పరంగా అట్లా విషయం తెలుసుకోవడం అవసరం అనిపిస్తేనే షేర్ చేస్తాం. అంటే ఇప్పుడు వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ డెఫినెట్లీ కిడ్స్కి అనేది ఇట్స్ ఎ టోటల్ ఫన్ టైం. పేరెంట్ ఎంత ఎవ్రీడే ఉన్నా సరే ఆ వీకెండ్ మాత్రం డెఫినెట్లీ దే నీడ్. అలాంటప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు? మా own time to but my special we need time for ourselves also. So initial first 2 years we try to give a complete time to him only on weekends. వాటితోనే స్పెండ్ చేయాలనుకున్నాము వీకెండ్స్. సో ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే వెళ్ళి వచ్చేవాళ్ళము. ఒకళ్ళం వి యూస్ టు బి విత్ హిమ్. సో అవుట్డోర్ లాంటివి ఎప్పుడు ప్లాన్ చేయలేదు? We do. సో ఎవ్రీ 6 months కి ఒకసారి మేము అవుట్డోర్ ప్లాన్ చేస్తాం ఫ్యామిలీతో కానీ నా Vacation. కపుల్స్ అండ్ కిడ్స్ తో అట్లా ప్లాన్ చేస్తూ ఉంటాము. బట్ ఇంకా చాలా చిన్నోడు అనిపిస్తుంది ఇవన్నీ ట్రావెల్ కి ఎక్స్పోజర్ అవన్నిటికి. సో వాడికి కావాల్సిన ఎక్స్పోజర్ కొంచెం ట్రావెల్ ద్వారా ఇస్తాం అట్లా. సో అఖిల గారు, మీరు సెకండ్ జనరేషన్ డాక్టర్ అని చెప్పారు. సో మీ బాబు కూడా డాక్టర్ అవ్వాలి అనేసి అనుకుంటున్నారా? డాక్టర్ ఇస్ లైక్ ప్యాషన్తో ఉంటేనే యూ కెన్ గో ఇన్ టు దిస్ ప్రొఫెషన్. సో వాడికి నచ్చింది అంటే ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ దట్. సో మీరేమనుకుంటున్నారు, అంటే ఏం చేయాలనుకుంటున్నారు బాబు? కిడ్స్ యూజువలీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచే ఎక్కువ చూసి అది ఫాలో అవ్వాలనుకుంటారు నవడేస్. బట్ ప్రొఫెషన్ అనేది అట్లా సెలెక్ట్ చేసుకోకూడదు. మన ప్యాషన్ అనేది ఒక టైంలో తెలిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్. సో ఇది అని డెఫినెట్గా అయితే పుష్ చేయను. బట్ ఇఫ్ ఈ వాంట్స్ టు కంటిన్యూ అని దానిలో ఫుల్ సపోర్ట్ చేస్తాను. అంటే పేరెంటల్ డ్రీమ్ ఉంటుంది కదా, ఎస్ ఈవెన్ మై కిడో షుడ్ బి లైక్ ఎ డాక్టర్ అండ్ ఆల్. అలాంటి మీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? మా అబ్బాయికి ఫుట్బాల్ అలా చూడాలని, లేకపోతే ఒక డాక్టర్లా చూడాలి, ఒక ఇంజనీర్గా చూడాలని, ఏదో ఒకటి ఉంటుంది కదా, మా అబ్బాయి ఇలా ఉంటే బాగుంటుంది అనేసి ఏదో ఒకటి అనుకుంటారు కదా, అలాంటివి మీరు ఏమైనా అనుకున్నారా? వీ జస్ట్ వాంట్ హిమ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ హీ చూస్ అంతే. అలా అంటే బికాజ్ ఫోర్స్ఫుల్గా వీ కాంట్ పుట్ హిమ్ నాది డ్రీమ్ అని చెప్పేసి వాడిని వీ కాంట్ ఫోర్స్ హిమ్ టు డూ ఇన్ ఎనీథింగ్. సో ఇట్స్ హిస్ చాయిస్. పేరెంట్స్కి డెఫినెట్గా ఉంటుంది, బట్ ఆ విషయం అయితే బయటికి చెప్పను. సో ఐ విల్ అలవ్ హిమ్ టు ఇఫ్ ఈస్ నా డ్రీమ్ పరంగా వాడు యాక్ట్ చేస్తున్నట్లయితే హ్యాపీ అవుతాను, లేదు అంటే కూడా ఐఎమ్ ఓకే. సో ఇద్దరు చెప్పండి, ఫ్యామిలీ అన్నప్పుడు ఫ్యామిలీ ఫస్ట్ అంటారా? అంటే ఇంట్లో వచ్చాక కంప్లీట్ వైఫ్ అండ్ హస్బెండ్ మోడా, లేకపోతే డాక్టర్ మోడ్ ఎక్కువ ఉంటుందా? చెప్పినట్లు వీ ట్రై టు కీప్ అవర్ వర్క్ అవే ఫ్రమ్ హోమ్. సో ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత వీ డోంట్ లైక్ టు టేక్ ఎనీ వర్క్ కాల్స్ ఆర్ వర్క్ రిలేటెడ్ డిస్కషన్. ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే వీ కైండ్ ఆఫ్ షేర్ ద ఇన్ఫర్మేషన్. బట్ అంటే టోటలీ అవుట్ ఆఫ్ ద టాపిక్ కదా మేడం. యువర్ టాపిక్ ఇస్ డిఫరెంట్ అండ్ హిస్ టాపిక్ ఇస్ డిఫరెంట్. దెన్ జస్ట్ అలా షేర్ చేస్తుంది, బట్ మనం ఏంటంటే sometimes you need some suggestions. మన బ్రెయిన్ ఒక్కొక్కసారి doesn't work at sometimes, but both are doctors, so
we can some way or the other we can tell maybe ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి we can. సో ఫ్యామిలీ అన్నప్పుడు డెఫినెట్లీ వైఫ్ డామినేషన్ ఉంటుంది. హౌ డూ యూ ఫీల్? లైక్ డాక్టర్ మోడ్ ఓకే, నాకు హస్బెండ్ మోడ్ ఓకే అనిపిస్తుందా? అట్లా ఏం అనిపించలేదండి. లక్కీలీ ఐ నెవర్ ఫేస్డ్ అట్లాంటి ఇష్యూస్ ఇప్పటి వరకు. సో వీఆర్ ఏబుల్ టు బీ ప్రొఫెషనల్లీ కంఫర్టబుల్ ఉన్నాము ఫస్ట్ నుంచి. విత్ గాడ్స్ గ్రేస్, విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ పేరెంట్స్, అవర్ సీనియర్స్ అట్ వర్క్. సో అంత కంఫర్టబుల్గానే ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఆ టఫ్ టైం అనేది ఎదురు పడలేదు. ఎట్లా పడినా కూడా ఎట్లా ఎదురు చేసుకోవాలనేది మనం డిస్కషన్ చేసుకుంటూ ఉంటే ఐ థింక్ అదంత సింప్లిఫై అయిపోతుంది ఆ ప్రాబ్లం. సో మాకు అలవాటు ఉంది మాట్లాడుకోవడం ఏ విషయమైనా కాబట్టి ఐ థింక్ ఒకవేళ టఫ్ టైం వచ్చినా కూడా విల్ టాక్. సో ఎప్పుడన్నా సరే అంటే జనరల్గా కపుల్స్ అన్నగా ఎంత సపోర్టివ్, ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా సరే ఎక్కడో చిన్న చిన్న కొట్లాట్లు, తీపి చిలిపి కొట్లాట్లు లాంటివి ఉంటుంటాయి. అలాంటప్పుడు అలకలు ఉండడం సహజమే. మరి అలాంటప్పుడు ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకుంటారు? యాజ్ చెప్పినట్టు ఇది సేమ్ కూర్చొని మాట్లాడుకుంటే ఎనీథింగ్ ఇట్ విల్ గెట్స్ మేబీ డ్రాగ్ చేయాలనుకో అనుకోము. ఆ విషయము కొద్దిగా హీట్ ఆఫ్ ద మూమెంట్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడితే డెఫినెట్గా ఒకరికి ఆలోచన వస్తుంది. వాట్ ఐ హ్యావ్ డన్ రాంగ్ ఆర్ వాట్ ఐ డన్ రైట్ అనే విషయం పైన ఆఫ్టర్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ వాళ్ళకి ఐడియా వస్తుంది. సో దెన్ ఆ మూమెంట్ పాస్ అయిన తర్వాత మేము మాట్లాడతాం. సో దాన్ని ఎక్కువ డ్రాగ్ అయినప్పుడు హీట్ అయినప్పుడు మీరు కామ్ డౌన్ అయిపోవడం, అట్లా అంత అగ్రెసివ్ కాదు. సో అంత ఆ స్టేజ్ వరకు ఏ గొడవని తీసుకెళ్ళాము. మహా అంటే వి మైట్ ఆ మూమెంట్ మాట్లాడకుండా కొంచెం టైం తీసుకుంటాము ఒకరి నుంచి ఒకరికి. ఆ కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత వన్స్ వి కూల్ డౌన్ ఇట్స్ బెట్ వి ట్రై టు టాక్ ఇట్ అవుట్. చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా చెప్పారు ఆన్సర్ మాత్రం. మోస్ట్లీ లైక్ బోత్ ఆర్ ప్రొఫెషన్స్, డాక్టర్ ప్రొఫెషన్స్. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు సపోర్టివ్ సిస్టమ్ ఎవరు ఉంటారు? అంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వస్తుందా, లేకపోతే మీరిద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారా? ఏ విధంగా సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది? ఫస్ట్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాము. దెన్ కమ్స్ అ ఫ్యామిలీ. మెయిన్ మా అత్తమ్మ కానీ మా మదర్ కానీ ఇద్దరు, బోత్ ఆఫ్ దెమ్ గివ్ సపోర్ట్ అలాట్. సపోర్ట్ ఇన్ ద సెన్స్ లైక్ మీ బాబు చూసుకోవడము, నాకు ఏమీ కష్టం కాకుండా ఐ షుడ్ గో టు వర్క్ కదా మార్నింగ్. సో నాకేం కష్టం కాకుండా చూసుకుంటారు మా అత్తమ్మ. సో దట్ సపోర్ట్ సిస్టమ్, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అండ్ వెరీ ఫార్చునేట్ ఫర్ దట్. ఇప్పుడు బిజీ లైఫ్, డాక్టర్స్ అన్నాగా కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫే. సో ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే మీరు ఒకరికొకరు ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటారు? మేము వి మేక్ షూర్ వీ హ్యావ్ టైమ్ ఫర్ అవర్సెల్వ్స్. బిఫోర్ ద కిడ్ ఆల్సో వర్క్ అయిపోయిన తర్వాత వీకెండ్స్ వీ వుడ్ లైక్ టు గో అరౌండ్, చెక్అవుట్ న్యూ ప్లేసెస్, రెస్టారెంట్స్, ఫ్రెండ్స్ని మీట్ అవుతాం. సో అందరు మా ఏదైతే స్ట్రెయిన్ అది ఉందో దాన్ని మైండ్ ఆఫ్ చేయాలని ఆలోచిస్తాం అన్నమాట. సో మళ్ళీ మండే స్టార్ట్ అయిన తర్వాత మా ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. వీకెండ్ వచ్చిన తర్వాత వీ లైక్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ఈచ్ అదర్ ఆర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఆ పీరియడ్ అంతా కూల్ ఆఫ్ అయిపోవడానికి ట్రై చేస్తాం. ఎక్కువ వర్క్ స్ట్రెయిన్ ఎక్కువ తీసుకోవాలనుకో. అంటే ఎంత ఎక్కువగా వద్దనుకున్నా సరే స్ట్రెస్ఫుల్ లైఫ్ అని అంటే పేషెంట్స్ ఎక్కువ రావడం, ఒక్కొక్కసారి పేషెంట్స్ ఎక్కువైపోవడం, లేకపోతే ఒకే పేషెంట్ సమ్ సీరియస్ కండిషన్స్లో ఉండడం, అలాంటప్పుడు సపోర్టివ్గా ఏ విధంగా ఇద్దరు మేనేజ్ చేసుకుంటారు? సో స్ట్రెస్ఫుల్ టైమ్స్లో బేసికలీ మాకు వర్క్ పరంగా అయితే యాజ్ ఐ సైడ్ కొలీగ్స్ నుంచి సపోర్ట్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. డెఫినెట్గా మనం 24/7 ఆ హాస్పిటల్లో మన టైం అనేది ఇవ్వలేము. సో ఆ పేషెంట్ మనం లేని పరిస్థితిలో చూసుకునే పర్సన్ కూడా మన కాన్ఫిడెన్స్లో ఉండాలి. అట్లా మనకి కాన్ఫిడెన్స్ కొలీగ్స్ దగ్గర నుంచి ఉన్నప్పుడు వర్క్ పైన పెద్ద ప్రెషర్ ఏం అనిపించదు. మనం ఉన్నప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తామో వాళ్ళు కూడా అట్లా హ్యాండిల్ చేస్తారనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి వన్స్ వీ కమ్ హోమ్ వీ స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ వీ మేక్ షూర్ వాళ్ళు కూడా అంతే ఎఫర్ట్ పెట్టి ఆ వర్క్ మీద చేస్తారని. ఒకవేళ పేషెంట్స్ ఎక్కువ వస్తున్నట్లయితే ఇంకా హ్యాపీ అనే అనుకోవాలి. It's not a stress. To do more work. More work. So later on in life దాన్ని కట్ డౌన్ చేసుకునే అవకాశం ఉంటుంది. Now we are అంటే this is the time we get more patients, more work we can do. పేషెంట్స్ వస్తుంటే హ్యాపీ ఫీల్ హ్యాపీ కానీ స్ట్రెస్ ఏం లేదు. So thank you so much ma'am coming to the show and telling complete detail about the how you are going with the complications
హౌ యూఆర్ మేనేజింగ్ యూర్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్, హౌ యూఆర్ గివింగ్ ద ఫ్యామిలీ టైం, ఎవ్రీథింగ్ చాలా బాగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. మా వ్యూవర్స్కి మీ ప్రొఫెషన్ అంటే సేమ్ ప్రొఫెషన్ ఉండి కూడా మన ఫ్యామిలీ టైం ఎలా ఇవ్వగలం అనేది చక్కగా మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మన మానసి ఫ్యామిలీ ఫస్ట్లో బెస్ట్ కపుల్గా ఇద్దరు డాక్టర్స్ ప్రొఫెషన్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ టైం, ఫన్ టైం, అదేవిధంగా వాళ్ళ ప్రొఫెషన్ కూడా మెయింటైన్ చేసుకుంటూ చక్కగా సపోర్టివ్గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇంత చక్కగా నిలబడ్డారు. మంచి చక్కటి అడ్వైస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మరో మానసి ఫ్యామిలీ ఫస్ట్లో మరో మంచి కపుల్ తోటి మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.